దయగల ప్రభువా, ప్రేమగల తండ్రి, మీ ప్రశస్తమైన పరిశుద్ధమైన నామానికి నిండు వందనాలు చెల్లిస్తూ చదవబడిన లేఖన భాగములో నుంచి కొన్ని నిమిషాలు దైవికమైనటువంటి మర్మముతో కూడినటువంటి వాక్యపు వెలుగులోనికి మేము ప్రయాణిస్తుండగా నీ స్వరాన్ని వినులాగునా, భయముతో భక్తితో నిన్ను వెంబడించులాగునా సహాయం చేయగలనట్టు సిలువ చాటును నన్ను మరుగుపరిచి సులభముగా దేవుని వాక్యాన్ని చేరవచ్చిన దైవిక కుటుంబం అర్థం చేసుకొని లోతైన విశ్వాసంలోనికి ప్రయాణించులాగునా కృపను చూపగలరంటూ క్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అదేవిధంగా ఈ మహా ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైనటువంటి భాగ్యం నాకు అనుగ్రహించినటువంటి సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ రూబెన్ మార్క్ తండ్రి గారికి, అధ్యక్ష మండలకు వైస్ చైర్మన్ రెవరెండ్ డాక్టర్ ప్రిన్స్టన్ ఐ గారికి, అధ్యక్ష మండలకు డిసిసి చైర్మన్స్, ఆఫీసర్స్ అండ్ క్లర్జీ నాయకులకు, అధ్యక్ష మండలం ఉన్న ప్రతి కుటుంబానికి యేసుక్రీస్తు నామములో వారికి అందరికీ శుభములు, దైవాశీస్సులు తెలియపరుస్తూ ప్రాముఖ్యంగా శ్రీ జగదీర్గుట్ట సంఘ పక్షముగా మరి సంఘ నాయకుల పక్షముగా మరొకసారి వారికి మా నిండు వందనములు తెలియపరుస్తూ మీకందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు, దైవాశీస్సులు తెలియపరుస్తూ ఇట్టి ఆరాధనకు ప్రేమతో ఆహ్వానాన్ని అందిస్తున్నారు. మహాదేవుని కృప, దేవుడు మరొక పరిశుద్ధ వారంలో మహాదేవాలయంలో మనం కలుసుకొని క్రీస్తుతో పాటు మన ప్రయాణం కొనసాగించాలని, ఆయన మనము మిళితమైపోయి మహాదేవుని ఆరాధించడానికి, గణపరచడానికి ప్రభు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవుడికి ఎంతగానో కృతజ్ఞతా వందనములు తెలియపరుస్తూ దూర ప్రాంతం నుంచి వీక్షిస్తున్నటువంటి అనేకులకు, కుటుంబ సభ్యులకు, మా స్నేహితులకు కూడా శుభములు తెలియపరుస్తున్నారు. క్రీస్తునందు పరిశుద్ధ దైవిక సంగమా, ఈ దినం మరొక ప్రత్యేకమైనటువంటి అంశం, సబ్జెక్ట్ చాలా ప్రాముఖ్యమైనది. అభిషక్త పరిచర్య, క్రీస్తు యొక్క పరిమళ సువాసన. ఆర్డైన్డ్ మినిస్ట్రీ, ఫ్రాగ్రెన్స్ ఆఫ్ క్రైస్ట్. సువాసన వెదజల్లడం ఈ అభిషేక పరిచర్యలో. ఇది ఒక గొప్ప పండుగ. ఎవరి పండుగ తెలుసా? అయ్యగారుల పండుగ దినం, అభిషక్తుల పండుగ దినం. సెప్టెంబర్ 5న మీరందరూ మీ గురువులకు స్కూల్స్లో, కాలేజెస్లో వారిని పూజిస్తారు, సన్మానిస్తారు, గౌరవిస్తారు. బహుశా మీకు తెలియదేమో, ఈరోజు మా పండుగ, మా గురువుల పండుగ. మీరు మమ్మల్ని పూజించాల్సిన అవసరం లేదు, కానీ విషయం చెప్పి ఏమైనా కానుకలు పంపండి. ఎందుకంటే నేను గురువులం. ఏం గురువులం? ఆ లోక విద్య ఏమైపోతున్నది? కొంతకాలానికి క్షీణించిపోతుంది, తరిగిపోతుంది, కనుమరుగవుతుంది. కానీ ఈ విద్య మీరు నేర్చుకుంటే, ఈ విద్య ద్వారానే మీరు పరలోక రాజ్యం మెట్లు స్టెప్స్ ఎక్కి దేవుణ్ణి చేరుకోగలరు. ఈ ఆధ్యాత్మిక విద్యను అభ్యసించి దైవ జ్ఞానాన్ని మేము పొందుకొని తర్వాత మీకు ఇస్తూ మిమ్మల్ని అక్కడికి నడిపించాలి.
అందుకే ఇది మా పండుగ, అభిషక్తుల పండుగ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ప్రతి సంవత్సరం వస్తుంది సబ్జెక్ట్. ఎప్పుడు అభిషక్త పరిచయం, అభిషక్తులు అనగానే మీరు అనుకోవాలమ్మో అయ్యగారికి తీసుకొని పోవాలి, ఈరోజు ఆయన పండుగ దినం. సిఎస్ఐలో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో 3 విధాలుగా అభిషేకం ఉంటుంది. బాగా వినండి, ఇది మందికి బహుశా తెలుసు ఇక్కడ ఉన్నవాడు. మొదటిగా డీకన్ అభిషేకం. డయాకినోస్ అనగా డీకన్ అంటే పరిచారకుడు. పరిచారకుడు అంటే వంగి తగ్గించుకొని గురువులకు, దేవుడికి, సంఘానికి సేవ చేశారు. అది నెంబర్ 1 ఆర్డినేషన్. అక్కడ ఆయన ఆ యొక్క హక్కును పొందుకొని పీఠాధిపతి ద్వారా ఆయన ప్రమాణాలు చేయబడి అక్కడి నుంచి ఆయన సేవలోనికి వస్తాడు. నెంబర్ 1. నెంబర్ 2 ప్రెస్బిటెరియోస్ అనగా ప్రెస్బ్యూటర్. పెద్ద, ఒక సంఘానికి పెద్ద, సంఘంలో ఉన్న సభ్యులకు పెద్ద. ఈ హోదా నెంబర్ 2. నెంబర్ 3 ఉంది, అది మాకు కుదరదు, కొందరికి. అదేంటి? బిషప్ ఆర్డినేషన్, ఎపిస్కోపల్ మినిస్ట్రీ. బిషప్ అంటే అధ్యక్షుడు. మెదక్ అధ్యక్ష మండలానికి ఆయన పెద్ద, ఆయన తర్వాతే ఏమంటారు, అది కొందరికే. ఒకడే ఉంటాడు బిషప్. నేను కూడా బిషప్ అంటే చక్కగా పోవాల్సి వస్తుంది కదా. ఈ 3 ఆర్డినేషన్స్ ఉంటాయి. ఇవి తప్పనిసరిగా. తర్వాత ఇంకా లేవు. తర్వాత ఇప్పుడు మన తండ్రి గారు అయ్యారు కదా, మోడరేటర్, వారిని మోస్ట్ అనే బిరుదు, మోస్ట్ రెవరెండ్ డాక్టర్ అంటారు. అది ప్రపంచమంతా సిఎస్ఐ ఎక్కడ ఉంటే, జాఫ్నా, శ్రీలంక, వేరే దేశాల్లో, అమెరికాలో అంతటికీ నా బాస్. వెరీ హై ప్రీస్ట్, హై లెవెల్లో ఉన్నతమైన పద్ధతి. మన తెలుగువారు కావడం, మన ప్రియులు కావడం, మోడరేటర్ గారు కావడం మనకెంతో ఆశీర్వాదకరం. ఈ 3 ఆర్డినేషన్స్ ఉంటాయి. ఈ 3 ఆర్డినేషన్స్ ఎక్కడ దొరుకుతాయి? మన చర్చిలో అన్నా, మన చర్చిలో ఎవరు వారు? ఒక తల్లి ఉంది, మన తల్లి గుడి మెదక్ కెథడ్రల్లో. ఎక్కడ కెథడ్రల్స్ ఉంటాయో ఆ కెథడ్రల్ హెడ్ క్వార్టర్లోనే ఈ ఘనమైన కార్యము జరగాలి. వేదాంత విద్య ముగించుకున్న తర్వాత వారిని అంచెలంచెలుగా అభిషేకించి సంఘాల్లోనికి పంపిస్తారు. బాగా వినాలి, దీనినే అభిషేకము అంటున్నాం, ఆర్డినేషన్ అంటున్నాం, అనాయింటింగ్ అంటున్నాం, టు అపాయింట్మెంట్ అంటున్నాం. ఎన్నిక చేయబడడం, దైవికమైనటువంటి ఎన్నిక. రెస్పాన్సిబిలిటీ. ఆర్డినేషన్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ జాబ్. డివైన్ ఆర్డినేషన్ దైవికమైనటువంటి యొక్క పరిచర్య లేదా ఈ అభిషేకం ఆషామాషిగా తమాషగా అయ్యే కాదు. ఈనాడు ఎక్కడెక్కడో ఎవరెవరో 4 బుక్స్లు చదివి ఆర్డినేషన్ ఈజ్ నాట్ గ్రాడ్యుయేషన్. ఆర్డినేషన్ ఈజ్ క్యాషన్ అండ్ కమిషన్. ఇది ఒక ఆజ్ఞ, ఇది ఒక హెచ్చరిక, ఇది ఒక దైవికమైన పని. ఒక పని కొరకు, ఒక కార్యం కొరకు దేవుడిని ఏర్పరచుకొని దేవుడి హస్తం నీ మీదికి వచ్చి
నీవు ఫలానా ప్రాంతానికి వెళ్ళి ఇదిగో నా సేవ, నా స్వార్థ, నా బోధను ప్రకటించమని దేవుడు ఏర్పరచుకోవడం. అందుకనే మనకు ఒకసారి అభిషేకుడు ఏమి అనలేము కదా, ఎంత కోపం ఉందా, కడుపులోనే పెట్టుకుంటారు కానీ అనడానికి మనసు రాలేదు. మనకు తెలుసు కదా, దావీదు సౌలు ఒక దాగాలో ఉన్నాడు, పోయి కథం పట్టిద్దామంటారు వారి యొక్క ఆ దగ్గర ఉన్నవా. ఆయన అంటాడు, ఆయన రాజు, ఆయన సమూయేలు ద్వారా అభిషేకింపబడ్డాడు, నేను దాన్ని ఏమి చేయడానికి వీలు లేదు. అభిషేకం రాజులకు, అభిషేకం యాజకులకు, అభిషేకము సేవకులకు, అభిషేకము విశ్వాసులకు కూడా. విశ్వాసుల అభిషేకం అంటే మీరు బాప్తిజాలు తీసుకొని ప్రభు బదులో చేయబెట్టి దేవుని వాక్యం వింటూ దైవాన్ని అర్థం చేసుకొని దైవ ఆరాధనలో పాల్గొంటూ క్రమము తప్పకుండా వర్షాకాలమైనా ఎండాకాలమైనా ఎంతో దూరం ఉన్నా పరుగున ప్రభు దగ్గరికి రావడం చూసిందా. అభిషేకం ఉన్న వారే వస్తారు. అభిషేకం లేని వారు, అభిషేకం అనే అనుభవము పొందని వారు, మనసులో కోపము, రోషము, ద్వేషము పెంచుకున్న వారు దేవుని దగ్గరికి రావడానికి మనస్సు రాదు. వారు అనుకోవచ్చు మేము ఎప్పటి నుంచో క్రైస్తవులుగా ఉన్నామని. కానీ ఈ విశ్వాసులనే ఈ అభిషేకులు, నీ పరిస్థితులు ఎలా ఉన్నా నీవు ఉరికి ప్రభు దగ్గరికి రావాల్సిన అవసరత ఉంది. ఆర్డినేషన్, ఆర్డర్ అనే ఒక పద ధాతు నుంచి వచ్చింది. ఆర్డర్ ఆఫ్ సర్వీస్, మినీ బైబిల్. రెండవ పరిశుద్ధ గ్రంథం మనందరి దగ్గర ఉంది కదా. ఆర్డర్ ఆఫ్ సర్వీస్ బుక్ లో ఏ కార్యంకు ఏది కావాలో అక్కడ మనకు రాయబడి ఉంది. ఈ ఆరాధనలో దేవుని ఆరాధించే వారు స్టార్టింగ్ నుంచి, ఆరాధన క్రమము స్టార్ట్ కాక ముందు నుంచే ప్రభు దగ్గరికి రావాలి. మధ్యలో నేను జాయిన్ అవుతున్నా, వాక్యం వింటున్నా, నాకు చాలు అనుకుంటే నీవు ప్రభులోంచి దినదినము కిందికి కృషించిపోతున్నామని అర్థం చేసుకోవాలి. ఆరాధన క్రమంలో అనేకమైనటువంటివి ఇక్కడ మనం చూస్తాం. అభిషేకం అంటే ప్రత్యేకించబడుట, ప్రతిష్ఠింపబడుట. అభిషేకము దేవుడు అన్యులకు కూడా ఇచ్చినాడు. తెలుసా మనకు అన్ని రాజు గారు? పారసీక రాజు కోరేషు రాజు. ఆయనను అభిషేకించి ఇదిగో నా బిడ్డలను మీ చెర నుంచి విడుదల చేయి, వారు తిరిగి యెరూషలేముకి వెళ్ళాలి, కనుకనే నేను అభిషేకిస్తున్నా. అభిషేకం అంటే ఒక ప్రత్యేకత, ఒక నిబంధన కలిగినది అని ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం. The ministry belongs to God. The order belongs to God. The people belongs to God. ఈ సేవ దేవుడిది, ప్రజలు దేవుడిది, ఈ అభిషేకము దేవుడిది, ప్రతిది కూడా దేవుడిదే అని మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. డివైన్ రెస్పాన్సిబిలిటీ, దైవికమైనటువంటి బాధ్యత. ఈ బాధ్యతను విడిచిపెట్టి నేను ఎక్కడికో పోతా, ఇక నాకు చాలు. ఈ బాధ్యత గురువులకు ఊపిరి ఉన్నంత వరకు. నాట్ రిటైర్మెంట్, రిటైర్డ్ అయినాక నేను రాకపోయి మస్తు అయింది, మస్తు సేవ చేసిన ఇంట్లో పడుకుంటా, మీరు నాకు ఏమి ఇవ్వకపోయినా ఈ డ్రెస్ వేసుకుని వచ్చి నేను అక్కడ ఒక మూలన కూర్చుంటా. ఒకే ఒక కారణం, ఇది దైవికమైనది, ఈ డివైన్ ఆర్డినేషన్. ఇది దేవుడికి కనుక, దేవుడు పిలుచుకున్నాడు కనుక మేము ఇది చేయవలసినది. ఆర్డినేషన్లో నిర్గమాకాండము 28 నుంచి 29, 30 వరకు కూడా ఆ యాజకుడి యొక్క ప్రతిష్టత, ఆ యాజకుడి యొక్క దుస్తులు, ఆ యాజకుడి యొక్క జీవిత విధానం ఇక్కడ అంతా
చూస్తాం. అంతకు ముందుగా దేవుడు మోషేతో, నేను మీ మధ్యలోనికి రావాలంటే నాకు ఒక ప్రత్యక్ష గుడారము కావాలి. ప్రత్యక్షత గుడారము, ఆ ప్రత్యక్షత గుడారములో నేను నివసించాలి. మొట్టమొదటిగా దేవుడు మానవులతో సహవాసం చేయడానికి, రెండవదిగా విశ్వాసుల యొక్క హృదయం, మూడవదిగా వీరందరినీ దైవికముగా దేవుడి దగ్గరికి నడిపించడానికి. ఈ యొక్క గుడారంలో, ప్రత్యక్ష గుడారంలో ఆ ఎంట్రన్స్ లోనే ఒక బలిపీఠం పెడతారు. అక్కడ బలిపీఠాలంటే బలిని అర్పించే ఒక స్టాండ్, ఒక ముందు. మన మటన్ షాప్ లో అక్కడక్కడ చూస్తుంటాం కదా, ఒక బ్యాగ్లో తీసుకున్నాడు కొడుతా. ఇక్కడ బలి అర్పించాలి. అర్పించిన బలులను ఈ అహరోను, ఈ ప్రధాన యాజకుడు, హై ప్రీస్ట్, ఆయన అతి పరిశుద్ధ స్థలములు. దీని ఏమంటున్నాం? పరిశుద్ధ స్థలం. దీని వెనక అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు లేదు కదా, యేసు ప్రభు అతి పరిశుద్ధ స్థలాన్ని కొట్టివేశారు. ఆయనే ఒక అతి పరిశుద్ధ స్థలం. అప్పట్లో మోషే కాలంలో క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల ముచ్చట ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. ఆయన అక్కడికి వెళ్ళేప్పుడు ఆయన దుస్తులు ఒక ప్రత్యేకంగా ఉన్నాయి. ఎఫోదు ధరించుకొని, నిలువుట అంగి ధరించుకొని, సర్ప్లస్ గడలు కట్టుకొని, ఒక పెద్ద, ఒక ఇంచుమించు ఒక 50 మీటర్ల తాడు ఆయన కట్టుకొని, ఆ తాడుకు సైడ్ అనక ఆ బంగారు గంట బెల్, ఆయన లోపలికి వెళ్ళి ప్రజల పక్షంగా పాప పరిహార బలి, సమాధాన బలులు అర్పించడానికి ఆయన ఒక్కడే వెళ్ళాలి. ఆ సందర్భంలో ఆయన వెళుతూ ఉంటే, ఆయన లోపలికి ప్రవేశిస్తుంటే, మన అలారం లెక్క ఈ గంట టింగ్ 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 అని సౌండ్ చేస్తూనే ఉండాలి. ఒకవేళ సౌండ్ ఆగిపోతే ఆయన కూడా ఆగిపోయినట్టు. ఆయన ఆగిపోతే ఏం చేయాలి? యూదులు తాను బట్టి మేకనో కుక్కనో గుంజినట్లు తీసి పడేయాలి. ఇక ఆయనకు యాజకుడు కాడు. మనలాగా మీద పడో ఏడవడం అని ఆయనకి ఏదేదో చేయడం చెయ్యరు. శవాలను ముట్టరు వారు. తాను బట్టి గుంజి అవుతారా? ఆ ప్రత్యేకమైనటువంటి దుస్తులు ప్రత్యేకమైన వ్యక్తిగా ఇచ్చి వారిని ఆ విధంగా మనము చూసుకుంటున్నాం. అభిషేకాలు చాలా ఉంటున్నాయి. అభిషేకాల్లో మనం బాగా గమనించినట్లయితే యాజకుల అభిషేకం, రాజుల అభిషేకం, రక్తాభిషేకం, విశ్వాసుల అభిషేకం, ఈ అభిషేకాలన్నీ కూడా మనము దైవిక గ్రంథములో మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా దైవము మనకి ఇస్తున్నట్టుగా కృపా పరిచర్యలు, కృపా వరములు, అనేక రకాలైనటువంటి సేవలు. అందులో చాలా కీలకమైనదే ఈ అభిషేక పరిచర్య. ఈ అభిషేక పరిచర్యలో ఈ యాజకుడు కాపరిలాగా ఉండాలి. కాపరిని యెహెజ్కేలు గ్రంథంలో 33వ అధ్యాయం చూస్తాం. ఓ మంద కాపరి, ఓ నరపుత్రుడా, నీ వెళ్ళి ప్రవచించు. దేవుడు ఈ అభిషేకుని కాపరిగా, గొర్రెల కాపరిగా, మేకల కాపరిగా ఈ ఆయన ముందు పోతూ మందను నడిపిస్తుంటే, అక్కడ ఉన్నటువంటి ఏదైనా ఆ మేకలు ఏదైనా డెలివరీ అయి పిల్లలు పుడితే ఆయన భుజం మీద వేసుకొని ఆ దొడ్డి వరకు నడిపించారు. అయ్యో ఈ రోతగా ఉంది, నేను ముట్టలేను, నేను పట్టుకోలేను
అనడానికి వీలు లేదు. ఈ గత 30 సంవత్సరాల నుంచి మనకందరికీ శుభ్రం ఎక్కువైపోయింది కదా. ఎవరైనా చేస్తారా అట్లా? ఎవరు చేయాలన్నా కష్టం అనిపిస్తుంది, మీ సొంత పిల్లలకు తప్ప ఎవరికి చేయలేదు. సో ఈ కాపరి భుజం మీద వేసుకొని కొంతకాలానికి అక్కడికి దాన్ని పెంచి పోషించి పాలించి పెద్దగా చేయడం కాపరి లక్షణం. కాపరి అనగా మంద చుట్టూ మంద కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడేవారే నిజమైనటువంటి కాపరి. అందుకే అంటాడు యేసు ప్రభు ఏమన్నాడు? నేను గొర్రెలకు మంచి కాపరి, నేను ప్రధాన కాపరిని, నేను గొప్ప కాపరిని. ఎవరైనా అంటారా మాట? నేను ప్రాణం పెడతా ఈ జగదిరిగుట్ట సంఘానికి అంటానా? ఎట్టి పరిస్థితులు అనలేదు. అది ఒక దేవుడే అంటాడు. అందుకే దావీదు కూడా అంటాడు కీర్తన 23, యెహోవా నా కాపరి, దేవుడే నా కాపరి, యేసు ప్రభువే మన కాపరి. ఆ కాపరి మందగా మనం ఉన్నామనే సత్యాన్ని మనం చూస్తాం. అదేవిధంగా యోహాను సువార్త 21వ అధ్యాయంలో పేతురుతో మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. పీటర్, డు యు లవ్ మీ? ఓ పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవునే యేసయ్యా, నేను ప్రేమిస్తున్నా. అయితే నా గొర్రె పిల్లలను కాదు. సెకండ్ టైం, పీటర్, డు యు లవ్ మీ? yes lord jesus, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను ప్రేమిస్తున్నా. అయితే నా గొర్రెలను కాదు. మూడవసారి కూడా పేతురు, ప్రేమిస్తున్నావా? చిన్న కోపం వస్తుంది. ప్రభువా నీకు తెలియదా? నేను ఎటువంటి వాడినో తెలియదా? ఎన్నిసార్లు చెప్తున్నా నేను ప్రేమిస్తున్నా. అయితే నువ్వు నా గొర్రెలను మేపు, కాయడము, మేపడం. గొర్రె పిల్ల అన్నాడు ఫస్ట్. గొర్రె పిల్ల అంటే సండే స్కూల్ గొర్రె. సండే స్కూల్ గొర్రె పిల్లలు ఆ చిన్నప్పుడు, ఇప్పుడు మనకు మొదటిసారి వారి వైఫ్ వెళ్ళారు. ఆ చిన్న బిడ్డలకు ఆ మేత వేయడం, ఆ పాటలు, వాక్యము, డ్యాన్సు ద్వారా ఆ బిడ్డలు దేవుని అర్థం చేసుకోవడానికి ఏర్పడడం. తర్వాత కాయడం. ఇదిగో అక్కడ కూర్చున్న యూత్ను కాయాలి, ఇక్కడ కూర్చున్న యూత్ను కాయాలి. ఎటు పోకుండా ఏ అర్ధరాత్రిలో కూకట్పల్లో నాకు కనపడరు అనుకోండి, అప్పుడు నేను ప్రశ్న, ఏ బాబు ఏం చేస్తున్నావు, ఏ అమ్మా ఏం చేస్తున్నావు ఇక్కడ? ఎందుకంటే ఈ కాపరి, ఈ మంద వారిని చూస్తూ ఉండాలి, జాగ్రత్తగా కాయాలి, తొలగిపోవడానికి వీలు లేదు. దేవుని నియమ నిబంధనల నుంచి, దేవుని ప్రేమలో నుంచి, శాశ్వతమైన దేవుని కృపలో నుంచి నేను లోకంలో దిగడానికి వీలు లేనిది ఈ క్రైస్తవ నిరీక్షణ, క్రైస్తవ ప్రేమ. నా ఇష్టానుసారంగా ఉంటాను అయ్యారంటే కుదరదు. ఇక్కడ డిసిప్లైన్ కలిగినటువంటి దేవుడి సంఘం, ఈ సంఘంలో సంఘ క్రమానికి మనం లోబడే జీవించాలి. అందుకనే ఆ యవనస్తులను కాదు. మూడవసారి వారికి మంచి ఆహారం ఇవ్వాలి. మంచి ఆహారం అంటే మంచి వాక్యం అందించాలి. వాక్యం దొరకక కొద్దిమంది ఎటంటే పోతారు కదా, ఆ సంఘాలకు ఈ సంఘాలకు. ఎటంటే కనిపిస్తే అక్కడ మంచి రుచికరమైన మాయకరమైనటువంటి మాటలకు లోబడిపోవడం, లొంగిపోవడం, మన యొక్క ఘనాన్ని అంతా ఇస్తూ అక్కడ పోయి వాళ్ళందరూ చూసుకుంటే ఎంజాయ్ చేయడం. అక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్, అక్కడ ఉన్నటువంటి ఆరాధన, అక్కడ ఉన్నటువంటి లోకపు స్టైల్స్ అన్ని. మంచి వాక్యం, మంచి భోజనం, మంచి విత్తనం ఈ సంఘంలో మీ గురువులు మీకు అందిస్తారు. మీ క్వాలిఫైడ్ గురువులు, చదువుకున్న గురువులు, ఈ విద్యావంతులు మీకు దేవుని వాక్యాన్ని విశదీకరంగా అర్థం చెప్పడం. కనుకనే మీకు మంచి భోజనం కొరకు, మీకు తెలుసా, సోమవారం నుంచి శనివారం వరకు నా పని అదే. మా పని అదే. ధ్యానిస్తూ అర్థం చేసుకొని ఏ విధంగా నీకు అర్థమవుతుందో చెప్పడం. కనుక కాపరి పరిచర్యలో మందను కాయవలసినటువంటి అభిషక్త పరిచర్య.
దేవుని వర్తమానములను అధికారంతో బోధించేవాడు అభిషేకుడు. భయపడుతూ బోధించడం కాదు. కొన్నిసార్లు భయాందోళనకు గురైపోయినటువంటి వార్తలు విన్నప్పటికీ కూడా మరి ధైర్యంతో దేవుని వాక్యాన్ని బోధించాలి. దేవుని వాక్యములో దేవుని గురించినటువంటి దేవుని వాక్యం ద్వారా పాప పశ్చాత్తాపం గురించి రాదైన మెస్సయ్య గురించి దేవుని వాక్యం బోధించాలి. ప్రభు వస్తున్నాడు, నీవు సిద్ధంగా ఉన్నావా? వస్తే నువ్వు సిద్ధంగా ఉంటే ఆయన నిన్ను తీసుకొని వెళ్తారు. ఆయన ఇన్ని చోట్ల నిన్ను తీసుకొని వెళ్తారని ఈ యొక్క అభిషేకులు బోధలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ అభిషేకం తైలము లేదా నూనె, ఈ నూనె పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది. ఇది ప్రత్యేకించబడ్డ వారి వస్త్రముల మీదికి తల నుంచి 133వ దావీదు కీర్తనలో మనం చూస్తాం. అహరోను గడ్డ మొదలుకొని క్రింది వరకు ఆ యొక్క అభిషేకము తైలము నూనె పరిశుద్ధాత్మకు సూచనగా ఉందని లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. చదవబడినటువంటి ఫస్ట్ లెసన్లో చూస్తే నిర్గమాకాండం ఆర్డినేషన్, ఈ మినిస్ట్రీ, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎ ప్రీస్ట్. ఈ ప్రీస్టును, ఈ ఉపదేశకుని, ఈ అభిషేకుని ప్రతిష్ఠించే విధానం, ఆ విధానాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అభిషేక పరిచర్య, యాజకుని అభిషేకం ఏ విధంగా ఉందంటే, దేవుడు అహరోను అతని కుమారులను అభిషేకించమని మోసెస్ చెప్తున్నాడు. మోసెస్ ఎవరు? అహరోను యొక్క తమ్ముడు అన్నను అభిషేకించాలి. తమ్ముడేమో నాయకుడే, తమ్ముడేమో ప్రవక్తే, కానీ యాజకుడు కాడు. తమ్ముడు యాజకుడు మాత్రం అహరోనుగా అతని కుమారుడు. వారిని మాత్రమే నీవు ఈ పని కొరకు సిద్ధపరచాలి. ఈ పని కొరకు సిద్ధపరచాలి. నెంబర్ 1 ప్రిపరేషన్, సిద్ధపాటు. కలంకం లేని 2 పొట్టేలు రోగంతో ఇప్పుడప్పుడు ములుగుతుండేది కావు. మంచి ఆరోగ్యవంతమైనటువంటి 2 పొట్టేళ్లను తీసుకొని ఇవి పాప పరిహార బలికి సూచనగా, ఒకవేళ అహరోనులో కుమారులో పాపం ఉంటే ఈ బలులు అర్పిస్తే వీళ్ళ పాపం వారిలోనికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అయిపోయి వీళ్ళు పరిశుద్ధపరచబడతారని ఈ యొక్క ఆ బలులను ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. పొంగని రొట్టెలు దేవుని సహవాసం కొరకు గుర్తు, ఆ మంచి నూనె రొట్టెలు తయారు చేయడం, అవన్నీ చేసుకొని రండి. తర్వాత క్లోతింగ్, బట్టలు, ఆ బట్టలు కూడా యాజక వస్త్రాలు, నిలువు టంగి, సర్ఫస్, స్టోవ్స్. మీరు నాకెంత మంచి మిత్రులైనా నా దుస్తులు ఇచ్చి మీరు వేసుకొని ఉండండి, వచ్చి ప్రసంగాలు చేయండి. రాజు అన్నాను అనుకో, నేను ఎటో పోతా, రాజు కూడా ఎటో పోతా. ఎవరు చేయాలి? నీకు ఎవరైతే ఇస్తున్నా యాజక పరిచర్యను ఎవరు చేస్తారో వారికి మాత్రమే ఈ దుస్తుల నిండా పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటుంది. మైండ్ ఇట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సాధారణ దుస్తులు కావు. దేవుడి చేత ఒక నైపుణ్యం చేయబడినటువంటి ఆ టైలర్ అది కుట్టినవి కావు. ఇవి ఎప్పుడైతే ఈ వస్త్రాల కొరకు ప్రార్థన చేసి అభిషేకించారో అధ్యక్షులు, అప్పుడే ఈ దుస్తుల మీద దేవుడి ఆత్మ ఉదర్చగా, ఈ యొక్క నిలుగుటంగి మహిమకరముగా, సౌందర్యముగా, వైభవానికి గుర్తుగా సన్నని నార బట్టలు ఆ యొక్క అభిషేకుని యొక్క క్రియలకు సూచనగా ఉందని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఎఫోదు నిలుగుటంగి, ఇది ఒక పవిత్రమైన అంగి, బంగారు తీగలతో ఈ ఎఫోదు భుజాల మీద. ఎప్పుడంటే మనం ఏదో ఇది చూసారా,
స్టిచ్చింగ్ ఉంది కదా, ఇక్కడంతా బంగారు తీగలతో ఆ 12 గోత్రముల పేరు రాయబడాలి. మరియు అభిషేకునికి తల మీద ఒక కిరీటం, ఆ ఒక కిరీటానికి ఇక్కడ ఒక రేకు, అక్కడ యెహోవా పరిశుద్ధుడు అనే బంగారు రేకుతో. మీరు మనం ఎట్లా కేరళ మద్రాసు అక్కడ ఇక్కడ చూడలేము, కానీ ఆర్థోడాక్స్ మార్తోమా ఆ బిషప్ల యొక్క వస్త్రధారణ, ఈవెన్ పోపు గారు కూడా కిరీటాలు పెట్టుకుంటారు. వారి నేటికి ఆ యొక్క మోడరేటర్ తండ్రి గారు ఏ విధంగా ఉన్నారో, వారి యొక్క హై ప్రీస్ట్ వారందరూ కూడా నల్లటి పాక ధరించుకొని అద్భుతమైన ఒరిజినల్ దుస్తులు వారు వేసుకుంటారు. వారిపైన అక్కడ రక్తవర్ణము 2 వైపుల సన్నని నారబట్టలతో, ఇది ఇజ్రాయెల్ 12 గోత్రంలో అవన్నీ వేసుకొని వారు ఉంటారు. యాజకుని ఈ యొక్క సత్లస్ వదులుగా ఈ తల పట్టెంతగా జ్ఞాపిస్తూ ఆ చక్కగా ఆ కూర్చడం, ఇదన్నీ మనము చూస్తూ ఉంటున్నాం. వదులుగా లూజుగా ఉంటుంది, మోకాళ్ళ వరకు కింది వరకు ఈ డ్రెస్ ఉంటుంది. ఎవరు పడితే ఈ దినాల్లో ఎవరంటే వాళ్ళు వేసుకుంటుంటారు కదా, చాలా మంది చూస్తున్నా. మా తెలిసిన మా బంధువు కూడా, బాబా నేను కూడా వేసుకుంటాను. అరే నువ్వెక్కడ అభిషేకం, నీకెవడ అభిషేకం, నీకెవరు విన్నారు మాకు అది దాని గురించి ఏమీ తెలియదు, ఏ విధంగా ధరించాలో తెలియదు. అయినా కానీ నేను అనేకులు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. కానీ దీనికి ఒక ప్రత్యేకమైన ప్రార్థన ఉందని, ప్రత్యేకమైన దీవెనతో నింపబడ్డాయని వారికి అర్థము కాదు. వారు వేసుకుంటున్నారు కదా, సిఎస్ఐ లూథరన్స్, క్యాథలిక్స్ మేము వేసుకుంటాం. ఈ విధంగా ఈ పరిశుద్ధ తలపాక కిరీటం ధరించుకొని వారు అక్కడ యెహోవా పరిశుద్ధుడు అనే ఆ మాటను మనం చూస్తూ ఉంటున్నాం. దైవ ప్రత్యక్షత, పవిత్రత, సమర్పణ కలిగి ఉండాలి. యాజకుడు సమర్పణ భావం ఉండాలి, అంకిత భావం ఉండాలి. దేవుడి సేవ కొరకు నిరంతరము ప్రయాసపడేవాడుగా ఉండాలి. అదేవిధంగా అభిషేకములు సేవలో జీవముల సాక్ష్య లైఫ్ స్టైల్, ఆయన జీవితాన్ని చూసి అనేకులు క్రీస్తులోనికి రావాలి. అటువంటి జీవిత విధానం జీవించాలి అభిషేకులు. చీకటిలో నుండి వెలుగులోనికి మార్పు. చీకటి జీవితం ఒకవేళ మీరు జీవిస్తే మార్పు చెందుతూ వెలుగులోనికి రావాలి. దేవుని వాక్యము ద్వారా, దేవుని ప్రేమ ద్వారా. అభిషేకుని యొక్క స్వరూపం క్రీస్తును ప్రతిబింబించే విధంగా ఉండాలి. అనాయింట్మెంట్, ఈ యొక్క నూనెతో ఈ అభిషేకం, ఇది పవిత్రతకు, పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంది. తల మీద పోసుకొని ఈ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇక్కడ మనము గమనిస్తూ ఉంటున్నాం. అదేవిధంగా పత్రికల పాఠంలో కూడా మనం గమనించినట్లయితే పౌలు అంటున్నాడు, ప్రేమతో పవిత్రతో నడుచుకొనుడి. ఆర్డినేషన్ మినిస్ట్రీలో వాక్ ఇన్ లవ్, ప్యూరిటీ అండ్ లవ్. పవిత్రత ఉండాలి, ప్రేమ ఉండాలి, దైవికమైన స్వభావం ఉండాలి. దేవుని పోలి నడుచుకునేది మిమిక్స్ అనే పదం నుండి వచ్చింది. మన కుటుంబంలో మనల్ని చూసి నడుచుకుంటారు కదా మన పిల్లలు. నువ్వు బాగా ప్రార్థన పరులు అనుకో, ఈ పిల్లలు కూడా మా అమ్మ మా డాడీ ఎందుకు చేస్తున్నారు, ఏం నేర్చుకుంటారు. పోలి నడుచుకోవడం కుటుంబంలో నుంచే ఉంది. ఎప్పుడు కొట్లాడుతున్నాం లేదు, అల్లరి, అపవిత్రత, చెడ్డ కార్యాలు అనుకో, మెల్లమెల్లగా చిన్నపిల్లలు నేర్చుకుని పెద్ద అయిన తర్వాత అందులో వారు మునిగిపోతారు. అప్పుడేమి చేయరు. దేవుని పోలి, క్రీస్తుని పోలి, క్రీస్తు ప్రేమను పోలి నడుచుకుంటే నీవు పవిత్రముగా చక్కగా రాస్తున్నాడు పౌలు. ప్రేమలో నడుచుకోనండి, హృదయంలో నిజమైన ప్రేమ, దైవిక ప్రేమ నింపుకో. 2వ వచనంలో అంటాడు,
సిలువలో క్రీస్తు చంపిన త్యాగాన్ని, ఆ పరిమళ సువాసన, సిలువలో ఆయన కార్చిన రక్తము ద్వారా ఆ పరిశుద్ధమైనటువంటి ఆ పరిమళమైనటువంటి వాసన సృష్టి అంతా వ్యాపించింది. పాత నిబంధన గ్రంథంలో పాత కాలంలో కూడా మనం చూస్తే ఆ బలిపీఠంలో ఆ యొక్క బలిని అర్పించడం ద్వారా, దేవుని ఆలయంలో బలిపీఠముతో దహన బలులు ఇంపైన సువాసనగా యెహోవా దేవునికి ఉండేవి. ఈ సిలువలో క్రీస్తు వారు చిందించిన రక్తమే అది ఇంపైన సువాసనగా మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సువాసన అంటే దేవునికి ఇష్టమైనటువంటి యాగం, సమర్పణ. క్రీస్తు మరణం దేవుని పవిత్ర శాపాన్ని తృప్తిపరుస్తుంది. 4వదిగా, దుర్నీతి పరులకు దేవుని రాజ్యములో చోటు లేదు. మీ ఇష్టం. చెడ్డవారికి దేవుని రాజ్యంలో చోటు లేదు. నీతి లేని వారికి దేవుని రాజ్యంలో చోటు లేదు. దుర్నీతి పరులు ఇక్కడ చూస్తున్నాం. కృతజ్ఞత వచనం కానీ తీరు లేదా చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పంపబడ్డారు. ఒకప్పుడంతా మనం చీకటిలో జీవించిన వారం, కానీ ఇప్పుడు వెలుగు సంబంధుల వలె ఉన్నామని, అవిశ్వాసి అదుపులోని ఆకలి లాంటి వాడు, అదుపులేని ఆకలి అనగా శరీరాత్ర, నేత్రాశ, దీపపు డంబం, ఇవన్నిటికీ అదుపు ఉండదు, లిమిట్స్ లేదు. అటువంటి ఆ స్థితి వారికి ఉంటుందని పౌలు రాస్తున్నాడు. మరి 5వ వచనంలో చాలా భయంకరమైన మాటలు ఇక్కడ చూస్తా. వదరబోతూ వ్యభిచారులైనను, గ్రీకు భాషలో పోర్నోస్ నుండి పోర్నోగ్రఫీ అనే పదం వచ్చింది. అక్రమ లైంగిక సంబంధాలు మరియు వ్యభిచారాన్ని అభ్యసించడం, నేర్చుకోవడం, ఇటువంటి పాపాలు చేసేవారు అసలు రక్షణ పొందే అవకాశమే లేదని పౌలు తేటగా మాట్లాడుతున్నారు. నిత్య జీవం వారికి రానే రాదు అని ఖచ్చితంగా పౌలు గారు రాస్తున్న మాట ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. 6వదిగా, వ్యర్థమైన మాటల వలన ఎవరినో మిమ్మల్ని మోసపరచకుండా. ఆ దినాల్లో ఆ ఎఫెసీ సంఘంలో వ్యర్థమైన చెడ్డ బోధకులు ఉన్నారు. వారంతా తీయటి మాటలు మాట్లాడతారు. వారికి మీరు లొంగిపోకుండా జాగ్రత్తగా వారి ఉగ్రత నుంచి, వారి యొక్క బోధనలో నుంచి బయటికి రావాలని పౌలు పిలుస్తూ ఉన్నారు. సువార్తల పాఠంలో కూడా మనం గమనిస్తే హీలింగ్ అండ్ ప్రీచింగ్ మినిస్ట్రీ, ఈ పరిచర్య బోధనే కాదు, స్వస్థత కూడా. హౌస్ విజిటింగ్, ఇంటింటికి వెళ్ళి దర్శించడం, ఆ ఇంటిలో వారికి వెళ్ళి ఆ ఇంటిలో నా పరిస్థితిని చూసి ఎవరైనా రోగులు ఉంటే వారిని దర్శించి ప్రార్థించి స్వస్థతనిచ్చిన యేసు ప్రభు రికార్డెడ్ ఆథరైజ్డ్ డిసైపుల్స్ ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు. కానీ ఆయన 70 మందిని కూడా దేవుని రాజ్యాన్ని కట్టడానికి, యేసు ప్రభు ఒక పొలిటికల్ లీడర్గా ఇక్కడ మనం చూస్తాం. ఆయన రాజుగా, ఆయనకు ఒక ఆర్మీ కావాలి, ఒక సైన్యం కావాలి కనుక శిష్యులను ఏర్పరచుకొని 70 మంది, ఈ 70 మంది నోవాహు కాలంలో ఆదికాండం 10వ అధ్యాయంలో 70 జాతులు ఉన్నారు. అక్కడ 70ని చూస్తాం. యూదులు ఎక్కువగా ఇష్టపడేది 70 సంఖ్య. మరి అదేవిధంగా ఈ 70 సంఖ్య మోషే 6 లక్షల మందిని నడిపిస్తా ఉన్నాడు అరణ్యం. 6 లక్షల మందికి ఉన్నప్పుడు ఎన్ని పంచాయతీలు వస్తాయి, ఎన్ని కొట్లాటలు వస్తాయి? 290, 300 ఉన్న మన సంఘంలో కదా కొన్నిసార్లు కొన్ని కష్టాలు వస్తాయి. అప్పుడు మోషేకు వాళ్ళ మామ ఇద్దరు ఒక ఐడియా ఇస్తారు. రేపు అప్పు పిచ్చోడా, నువ్వు ఒక్కడిని ఎంతగానో చేస్తావా? ఇదిగో ఒక 70 మంది మంచి పవర్ఫుల్ లీడర్స్. బహుశా అక్కడి నుంచే మనకు సంఘంలో నాయకత్వం లీడర్స్
మొన్న ఎలక్షన్ అయ్యాయి కదా, నూతన లీడర్స్, నాయకులు. బలాన్ని పరిశుద్ధాత్మను పొంది వారు సేవ చేయాలి. ఒట్టెట్టిగా ఉంటే కుదరదు. ఈ 70 మంది వేగవంతులు, పరిశుద్ధాత్మతో ఉన్నవారు జ్ఞానవంతులుగా ఏర్పరచుకొని మోషే 70 మందిని ఒక్కొక్కరిని ఒక్కొక్క గుంపుగా అలాట్ చేసినారు. బరాబై ఏమన్నట్టు చూసుకో, 70ని అక్కడ చూస్తాం. రోమా సామ్రాజ్యంలో ఆ కాలంలో కూడా సన్హెడ్రిన్ సభ అని ఉంటుంది. అక్కడ 70 మంది జడ్జెస్ లాగా, న్యాయపతుల్లాగా ఆ సభలో, మన సభ ఉంది కదా, హైకోర్టు ఉందా, సుప్రీంకోర్టు ఉందా, ఆ విధంగా ఒక సభలో పెద్దలు ఉంటారు. మనకు కూడా తెలుసు కదా, యేసు ప్రభువు ఆ రాత్రి అంతా కదా, అటుపో ఇటుపో, పేద దగ్గరికి పో, పిలాతు దగ్గరికి వెళ్ళు కదా, అన్న కయఫా దగ్గరికి వెళ్ళు. లాస్ట్కు ఆ యొక్క పిలాతుకి ఏమో ఇష్టమే యేసు ప్రభు, చేసేది లేక ఒక తీర్పు ఫైనల్గా చెప్తున్నాడు ఆ సభలో. నువ్వు సిల్వకి ప్రజలు ఫైనల్ కడితే, రైట్ ఇదంతా వద్దు బై, ఎవరు కావాలి, మాకు బరబ్బా కావాలి, యేసు మాత్రం మంచి చేసేవాడు, దైవత్వం కలిగిన వాడు, ఆకలితే అన్నం పెట్టిన వాడు, ఈయన మాకు వద్దు, మాకు దొంగ కావాలి, ఆ దొంగతో మేము కూడా దొంగతనం చేసి బాగా సంపాదిస్తాం కదా. దొంగలు చెడ్డవారినే మనం కోరుకుంటాం, కానీ మన సంఘం దొంగలకు దూరంగా ఉందని నేను విశ్వసిస్తూ ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. మరొక 70ని ఇక్కడ మనము చూడవచ్చు. ఈ 70 మంది 70 విధాలుగా, 70 సంఖ్య బహుశా ఆనాటి ప్రపంచంలో ఉన్న దేశాలు 70 దేశాలు ఉన్నాయి. ఇప్పుడు యేసు ప్రభు కాలంలో కదండి, ఆ దినాల్లో నుంచే మన దేశం కూడా ఉంది కదా. ఏంటిదని? సింధు దేశం. కనుక మన దేశం, మనం కూడా ఉన్నాం. మన ఆసియా ఖండం మనవాడు యేసు. కేశవ చంద్రసేన్ అంటాడు, ఓ జీసస్, మై స్వీటెస్ట్ జీసస్, యు ఆర్ మైన్. ఓ యేసు ప్రభువా అని బ్రాహ్మణుడు, నీవు ఓ మధురమైన యేసు, నీవు నావాడవు, మా ఆసియా ఖండం వాడవు. తర్వాత వారంతా బ్రాహ్మణ జాతి వారందరూ కూడా అనేకులు వేదాంతులుగా క్రీస్తును నమ్ముకున్నటువంటి గొప్ప గొప్ప వేదాంత పండితులుగా మనము వేదాంత పుస్తకాల్లో మనం చదువుతాం. యేసు ప్రభువును గూర్చి చెప్పడానికి మొదటి వచనంలో అక్కడ ఇద్దరిద్దరిని మాత్రమే, 70 మందిలో ఇద్దరిద్దరు వెళ్ళిన గ్రామాలకు వెళ్ళి, ఇద్దరు ఎందుకు? తోడు. ఒకడు సుదీర్ఘమైన ప్రసంగం నేను గంట చేస్తున్నా, పడిపోయాను టక్కున, రాజు వచ్చి ఆ పక్కన నేను చెప్తాను. తోడు కావాలి, సేవలో తోడు, వాక్యంలో తోడు, విశ్వాసంలో తోడు, కుటుంబానికి తోడు. ఇద్దరిద్దరు మీరు వెళ్ళండి, వెళ్ళి మీరు అక్కడ సేవ చేయండి. తోడు ఉంటే మంచిది. కోత విస్తారంగా ఉంది, కొయ్యవారు కొద్దిమంది, అనేకులు నశించిపోతున్నారు. మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి. గొర్రె పిల్లలు ఈ సువాసన ఇది ఎంతగానో పరిమళించే విధముగా దేవుడి వాక్యం ఉంది. ప్రభు అంటున్నాడు, మీరు వెళ్ళండి, ప్రతి ఇంటికి వెళ్ళండి, వారు ఏదైనా ఇస్తే మీరు తినండి, అక్కడ బస చేయండి. మీరు ఎక్స్ట్రా మీకు గవర్నమెంట్స్ కానీ, చెప్పులు కానీ, పూత కర్ర కానీ, ఇంకొకటి కానీ కొన్ని తీసుకెళ్ళద్దు. అక్కడే వారన్నీ ప్రొవైడ్ చేస్తారు, అన్నీ మీకు వారు సమకూరుస్తారు. సమకూర్చిన తర్వాత ఏం చేయాలంటే మీరు సమాధానం చెప్పాలి, దీవించాలి, తిరిగి మీరు రావాలి అంటూ మనకు మాట అంటాడు. తోడేళ్ల మధ్యలోనికి మిమ్మల్ని నేను పంపిస్తున్నా. తోడేళ్ళు అంటే క్రూరమైనటువంటి చెడ్డ మనస్సు కలిగినటువంటి మనుష్యులు, భయంకరమైనటువంటి కోపము, ఈర్ష, ద్వేషము, అసూయ ఉన్నారా సమాజంలో, ఉన్నారా సంఘంలో? అటువంటి వారు బయట ఉంటారు, లోపలికి రాలేదు. ఆ తోడేళ్ళ దగ్గరికి
మీరు వెళ్ళి ఏం చేయాలంట? తోడేళ్లను ఈ యొక్క గొర్రెపిల్ల స్వభావము వలె మృదువుగా, ప్రేమగా, మంచిగా తోడేళ్లను మార్చాలి. తోడేళ్ళు నీ బతకంతే అట్టనే తెస్తాం అని అనడానికి వీలు. వాడు తోడేలే, వాడు కడుపు నిండా విషయం ఉంటుంది, మీదికే మాట్లాడతాడు. కానీ నీవు నీ స్వభావాన్ని లేదా నీ యేసు మనస్సును వారికి బోధించి రక్షణలోకి నడిపించాలి. ఎంత గ్రేట్ రెస్పాన్సిబిలిటీ, ఎంత గొప్ప బాధ్యత. తోడేళ్ళ మధ్యలోనికి నేను పంపిస్తున్నా, జాగ్రత్తగా మీరు సేవ చేయాలి. ప్రేమైనటువంటి వారు సంచి, జోలే, చెప్పులు ఏమీ లేకుండా ఇది ఒక నొప్పి, బాధ నివారణ పరిచర్య. మన అధ్యక్ష మండలంలో కూడా ఎన్నెన్నో రకాలైనటువంటి హీలింగ్ సెంటర్స్, హాస్పిటల్స్, సిఎంసి రాయబుల్లు చాలా గ్రేట్ గొప్ప హాస్పిటల్గా చేసేవారిని మనం చూస్తుంటాం. ఈ యొక్క హీలింగ్ మినిస్ట్రీలో దేవుని వాక్యం చెబుతుండగానే నీకు స్వస్థత కలుగుతుంది. స్వస్థత ఎక్కడికన్నా? నీ హృదయానికి స్వస్థత కావాలి, శరీరానికి కావాలి. జాగ్రత్త మాట. కొన్నిసార్లు మనం అందరూ దేని కొరకు ఉంటాం? నాకు శరీరానికి స్వస్థత కావాలి, నాకున్న షుగర్ పోవాలి, నాకున్న బీపీ పోవాలి, నాకున్న క్యాన్సర్ పోవాలి. కానీ నీ అంతరంగంలో నుండి నీ పాపము పోవాలని ఎవరైనా అనుకుంటావా? నాలో పాపం ఉంది, నేను చెడ్డవాడను, నేను చెడ్డదానిని, నాకు స్వస్థత ఇచ్చేటట్టు ప్రార్థించేవారు ఉంటావా అండి? ఎవరు కూడా నా కారణం నీవు ఆ స్థితిలోనికి రాలేకపోతున్నా. స్వస్థత మైండ్, శరీరానికి కాదు. స్వస్థత నీ హృదయంలో, నీ హృదయము మార్చబడాలి. అప్పుడే నీవు నీ శరీరం ఆటోమేటిక్గా భౌతికపరమైన స్వస్థత నీకు వస్తుంది. అజాగ్రత్తమైన స్వస్థతను పొందుకున్నట్లయితే దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని ఆరోగ్యవంతుడిగా చేయగలడు. మారు మనస్సు, విశ్వాసము, నిరీక్షణ, రక్షణ ప్రభు మనకు ఇవ్వగలడు. ఆత్మీయ స్వస్థతలు మనకు ఈ యొక్క అభిషేక పరిచర్యలో మనం చూస్తున్నాం. లెట్ మీ క్లోజ్. క్రీస్తునందు ప్రేమైనటువంటి వాడ సిలువను చూస్తూ, సిలువలో నుంచే మనకు అభిషేకం రావాలని ప్రతి విశ్వాసి సిలువ ద్వారా అభిషేకం పొందుకొని, ప్రభువా నేను సిద్ధంగా ఉన్నా నీతో నేను ప్రయాణించడానికి, నీతో కలిసి నేను జీవించడానికి ఈ లోకాన్ని నేను వదిలేస్తున్నాను. లోక ఆశలు, ఈ అందమైనటువంటి లోకం, ఈ రంగురంగుల లోకంలో నుంచి పరిశుద్ధమైనటువంటి లోకానికి నా ప్రయాణం కొనసాగుతున్నానని నేను ఇప్పుడే ఈ క్షణమే నేను నమ్మి విశ్వసిస్తున్నానని ప్రార్థించుకున్నట్లయితే తప్పనిసరిగా దేవుడు అటువంటి కృప, పరిశుద్ధాత్మ నడిపింపు, దైవాశీస్సులు దేవుడు మనకు అనుగ్రహించుకుంటా. ప్రార్థించుకుంటాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్ఠ నామానికి వందనాలు చెల్లిస్తూ మితమైన దైవికమైనటువంటి వాక్కులు మా హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం చేస్తూ జరగచ్చు బిడ్డలను ప్రత్యేకంగా దీవించగలరు. యేసు నామమున వేడుకుంటున్నాము.